మైలారం మైసమ్మ గుట్ట నుంచి సప్తగిరి కాలనీ శ్మశానవాటిక వరకు బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేస్తూ 3 మండలాల ప్రజలు సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఎమ్మెల్యే ఏకపక్ష నిర్ణయాలతో ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు కేంద్ర మంత్రి బండి సంజయ్కు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని జేఏసీ చైర్మన్ ఉదయ్ కుమార్ హెచ్చరించారు. బ్రిడ్జి అనేది 2013లో పోరాటం చేయడం జరిగింది. ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఇది విద్యకు వైద్యానికి దగ్గర అవుతుంది. గౌరవ కేంద్ర మినిస్టర్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు మైసమ్మగుట్ట నుంచి చేయాలి, ప్రజలకు ఉపయోగపడే విధంగా వేయాలి. మేము ఈ పోరాటం చేసి కాబట్టి 13 సంవత్సరాలు అవుతుంది కాబట్టి మీరు ఆలోచించి నిధులు కేటాయించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఇద్దరికి. కానీ మాకు మైసమ్మగుట్ట నుంచి అయితేనే ప్రజలకు ఉపయోగపడుతుంది. ఎక్కడనో అయితే అది ఏమాత్రం ఉపయోగపడది. ఏదో గ్రైనేట్కు దానికి దీనికి ఉపయోగపడుతుంది తప్ప ప్రజలకు ఉపయోగపడది. ఈ మైసమ్మగుట్ట నుండి వేస్తే అక్కడ ఒక 3000 ఎకరాలు కాబట్టి మన హైదరాబాద్ 30 కిలోమీటర్లు తగ్గుతుంది, నిజామాబాద్ 30 కిలోమీటర్లు తగ్గుతుంది. కాబట్టి మాకు మైసమ్మగుట్ట నుండి బ్రిడ్జి వేయాలని ఎక్కడ వేసినా కూడా అది ఏమాత్రం పనిచేయదు. నిధులు 100 కోట్లు దుర్వినియోగం అయితే కాబట్టి మైసమ్మగుట్ట నుంచే బ్రిడ్జి శాంక్షన్ చేయాలి. గౌరవ కేంద్ర మినిస్టర్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు వాళ్ళు చొక్కరావుపల్లె నుండి కాజీపూర్కు శాంక్షన్ చేసిర్రు. మేము పోరాటం చేసేది మైసమ్మగుట్ట నుండి పోరాటం చేస్తున్నాం. మైసమ్మగుట్ట నుండి నేరుగా గన్నేరవరం వెళ్తే 3 మండలాలకు పనిచేస్తుంది. హైదరాబాద్ దగ్గర అవుతుంది, ఇటు నిజామాబాద్ దగ్గర అవుతుంది. సప్తగిరి కాలనీ శ్మశాన వాటిక వరకు కావాలి బ్రిడ్జి. మాకు కిలోమీటర్ బాగు బ్రిడ్జి ఎత్తే ఈ 3 మండలాలకు ఉపయోగపడుతుంది.